ఏమైంది? అందరూ మౌనం పాటిస్తున్నారు. ఓహో, ఈరోజు మంజు మైక్ ముందు మీ అందరి గురించి చాలా గొప్పగా మంచిగా చెప్పింది కదా. షాక్ అయి అర్థం కాక ఇలా నిశ్శబ్దంగా ఉన్నారా? మంజుని ఇంట్లో మీరు పగబట్టినట్టు, పాము బుసకొట్టినట్టుగా చూసినా తను మాత్రం ఈ ఇంటిని దేవాలయంలా, మణెమ్మను దేవతలా, సత్యను తనకొక వరంలా భావిస్తున్నట్లు చెప్పిన గొప్ప మనసున్న అమ్మాయి మంజు. మంజు మీ గురించి నెగటివ్గా చెప్పినట్లయితే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేవాళ్లు. కనీసం ఇప్పటికైనా మంజు మీదున్న కోపాన్ని ప్రేమగా మార్చుకోండి. తను ఈ ఇంటికి నిజమైన కోడలని గౌరవించండి. రైట్, నేను చెప్పేదాన్ని బట్టి మారకండి. మంజు చెప్పిన మాటలను బట్టి మీరు మారడానికి ప్రయత్నించండి. సత్య, ఆ కాకి పిల్ల రాసింది చదవకుండా ఇంకేదో చదివిందేంట్రా? తను మన గురించి చెడుగా ఏం మాట్లాడలేదు కదా. అంటే నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావా? అది కాదమ్మా. ఆ మంజుని ఇంటికొచ్చి వాళ్ళు పిలిచినప్పుడు నాకు మాట్లాడటం రాదు, నేను రాను అంది. కానీ నువ్వేం చేశావు? తను ఫంక్షన్కి వస్తుందని నువ్వే కదా మాటిచ్చింది. ఇప్పుడెక్కడ మంజు? తను డ్యూటీకి వెళ్ళింది. నువ్వు తన్నేవనవారా? ఏమనాలమ్మా తనని? మన గౌరవాన్ని పెంచింది, మన విలువని కాపాడింది. అలాంటి అమ్మాయిని ఏమనాలి? సత్య, నువ్వు మారిపోయావురా. అది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో నువ్వు దాని మాటకే విలువిస్తున్నావు. ఈ పాటికి మంజు ప్రోగ్రాం అయిపోయి ఉంటుంది. నేను రాసిచ్చింది చదివి ఉంటుంది. మంజు స్టేజ్ మీద మాట్లాడుతుంటే అత్త మణమ్మ భర్త సత్యల కోపం నసాలని కంటుంటుంది. పాపం మంజు పరిస్థితి ఎలా ఉందో ఏమో. మంజు, ఏమైంది? మంజు, స్పీచ్ బాగా ఇచ్చావా? సంధ్య, నీ ప్లాన్ సక్సెస్ అయింది. నీ స్పీచ్కి మంజు ఆ ఇంట్లో అందరికీ శత్రువులా మారుంటుంది. ఈ దెబ్బతో సత్య మంజుకి విడాకులిచ్చేస్తాడు, అది ఖాయం. మంజు, చెప్పనే లేదు. నీ స్పీచ్ ఎలా ఉంది? సంధ్య, మంజుని డిస్టర్బ్ చేయకు. మేడం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నారు.